Shalom. Praise the Lord. Greetings in the great and awesome name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. షాలోమ్. ప్రైజ్ గాడ్. గడిచిన ఒక వారము క్రిస్టియన్స్గా, భారతీయులుగా, క్రైస్తవులుగా మనందరికీ కొంచెం అంత కంఫర్టబుల్ వీక్ కాదు. I hope this was your situation also last week. సో చాలా రకాల ఆలోచనలు మైండ్లో మరి మీరు ఎంతమంది విన్నారు నాకు తెలియదు, కానీ ఛత్తీస్గఢ్లో జరగబోయేటువంటి ఊచకోతని గురించిన ఎన్నో వార్తలు వింటూ వచ్చినాము. దెర్ వాజ్ అ థ్రెట్ ఫర్ జీనోసైడ్ క్రిస్టియన్స్ ఇన్ ఛత్తీస్గఢ్. అలాంటి సందర్భంలో అనేక ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఏం చేస్తాం? ఆర్ రెస్పాన్స్ వాజ్ ప్రేయర్. వీ వర్ ప్రేయింగ్. అలాంటి సమయంలో Lord gave me a song anamata, a song in my spirit that gave me the direction how to respond to that, that threat. హింసకి ఎలాగ మనం రెస్పాండ్ అవ్వాలి అనేటువంటి విషయము ఆ పాటని పాడి వాక్యంలోనికి వెళ్తాను. చాలా చిన్న పాట. నేను సింగర్ని కాదు, ఐఎమ్ జస్ట్ ఎ వర్షిపర్. ఐఎమ్ ఎ వర్షిపర్ ఆఫ్ క్రైస్ట్. బట్ ద లార్డ్ గేవ్ మీ దిస్ సాంగ్ అండ్ దట్ సాంగ్ గేవ్ మీ ద డైరెక్షన్ హౌ అ Christian ought to respond to persecution. మేల్కొనుమా క్రైస్తవ సంఘమా, వేడుకొనుమా ప్రభువుని ప్రార్థించుమా. మేల్కొనుమా క్రైస్తవ సంఘమా, వేడుకొనుమా ప్రభువును ప్రార్థించుమా. హింసించబడుతున్న వారికై, విశ్వాస ప్రేమ నిరీక్షణకై, హింసించుచున్న వారికై, విడుదల మారు మనసు రక్షణకై, మేల్కొనుమా క్రైస్తవ సంఘమా, వేడుకొనుమా ప్రభువుని ప్రార్థించుమా. మేల్కొనుమా క్రైస్తవ సంఘమా, వేడుకొనుమా ప్రభువుని ప్రార్థించుమా. హల్లెలూయా. ప్రార్థించాలి అనేటువంటి విషయము తేటగా ఇలాంటి వార్తలు విన్నప్పుడు, హింసను గురించి, పర్సిక్యూషన్ గురించి విన్నప్పుడు ద ఫస్ట్ రెస్పాన్స్ షుడ్ బి ప్రేయర్ అనే విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ప్రార్థన చేస్తున్నాను నేను. లాస్ట్ వీక్ ఆల్సో మనం కొన్ని వాక్యాలు ధ్యానించాము, ఎలాగ ప్రార్థన చేయాలి, ఎవరి కొరకు చేయాలి, ఏం చేయాలి అని ప్రార్థించి. మరి హింసింపబడుతున్న వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. వారు క్షేమంగా ఉండాలి, వారి కుటుంబాలు మరి ధైర్యంగా ఉండాలి, వారు ఒకవేళ హతసాక్షులు అవ్వాల్సి వచ్చినా వారి విశ్వాసాన్ని కోల్పోకుండా స్థిరంగా నిలబడాలి అని. దానితో పాటు హింసించుచున్న వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. వారికి మనోనేత్రాలు వెలిగింపబడాలి, వారు మానవ మనసు పొందాలి, వారు రక్షణ పొందాలి అనేటువంటి ప్రార్థించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కొంత పాయింట్లో అర్థం అవ్వట్లేదు. యాక్చువల్లీ స్త్రీలను రేప్ చేసేస్తాం, క్రిస్టియన్ స్త్రీలని నగ్నంగా, ఇలాంటి థ్రెట్స్ వింటున్నప్పుడు హృదయం చాలా కలవరం చెందుతూ ఉన్నది. స్ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ యాజ్ వెల్. అలాంటప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేశారు. నా అంతరంగం నందు విచారములు హెచ్చగా నీ వాక్యము నాకు ఆదరణ కలుగజేస్తున్నది. దిస్ ఈజ్ మై కంఫర్ట్ ఇన్ మై అఫ్లిక్షన్, యువర్ వర్డ్ అని ఉంటుంది కదా. దర్ ఇస్ నథింగ్ దట్ కెన్ కంఫర్ట్ అస్ ఇన్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ త్రూ ఎక్సెప్ట్ హిస్ వర్డ్. హిస్ లివింగ్ వర్డ్ కెన్ అలోన్ కంఫర్ట్ అస్. అలాంటి సమయంలో ఏం వాక్యం చదవాలి, దీని విషయం ఏం వాక్యం చదవాలి అన్నప్పుడు ప్రభు ఎస్తేర్ గ్రంథాన్ని నా ముందు ఉంచి, ఆ ఎస్తేర్ గ్రంథంలో అనేక విషయాలు, మరి లెట్ మీ కన్ఫెస్ దిస్, ఇంత ఒక చాప్టర్, ఒక బుక్ మొత్తం ఒక రోజులో ఎట్ ఎ స్ట్రెచ్ చదవడం ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో. ఐ వాజ్ జస్ట్ మెడిటేటింగ్ ఆన్ దట్ బుక్ ఆఫ్ ఎస్తర్ అండ్ ద థింగ్స్ దట్ ద లార్డ్ రివీల్డ్ టు మీ, వండర్ఫుల్ థింగ్స్. అండ్ ఎంత అరగంటలో ఒక గ్రంథాన్ని మనం ముగించలేము. బట్ ద హైలైట్స్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ. అండ్ ఈవెన్ యాజ్ ఐ వాజ్ ప్రిపేరింగ్ నాకేమనిపించిందంటే దిస్ షుడ్ బి లైక్ అ సండే స్కూల్ లెసన్ అని. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ మిన్ను అండ్ అభిషేక్ ఆర్ హియర్ అండ్ అబిగల్ ఇస్ హియర్. సో దిస్ విల్ బి
more like a story, a historical story, and I believe this history will repeat again. If you believe it, say amen. Amen. Hallelujah. ఎస్తేరు గ్రంథంలో ఒక అనాథ అయినటువంటి బాలిక, ఒక యవ్వన స్త్రీ రాణిగా ఎలా మారింది దేవుని కటాక్షం ఉన్నందువలన. అంత సింపుల్గా దేవుని సన్నిధిలోకి వెళ్ళినా కానీ ఆమె చుట్టూ దేవుని కటాక్షం ఉంది కాబట్టి ఆమె రాణిగా ఎంచుకోబడింది. అండ్ ఎస్తేర్ ఈజ్ అ సింబల్ ఆఫ్ చర్చ్. ఎస్తేర్ ఈజ్ అ టైప్ ఆఫ్ చర్చ్. షీ రిప్రజెంట్స్ చర్చ్. ఈరోజు సంఘానికి కూడా అలాంటి కనికరం కటాక్షం ఉంది దేవుని యొద్ద. రాజుల రాజు ప్రభులు ప్రభు అయినటువంటి దేవాతి దేవుడైనటువంటి యాహ్వే యొద్ద, తండ్రి అయిన దేవుని యొద్ద మనకి ఆ కటాక్షం ఉంది. మన ఎడల ఆయన కనికరంతో చూస్తున్నాడు కాబట్టి మనల్ని ఎవరు చూసినా వారికి మన మీద కటాక్షం కలుగుతుందంట. అలాంటి దయ పొందుకుంది ఎస్తేర్ కదండి. ఒక అనాథ, ఒక రాణిగా అవడం అంటే అది దేవుని కార్యం. అయితే ఎస్తేర్ గ్రంథం అంతా కూడా మనలో చాలా మందికి ఆ ఎంటైర్ స్టోరీ తెలుసు. వై ఐ వాంట్ టు రిమైండ్ దిస్ అంటే నాకు బాగా టచ్ అయినటువంటి థింగ్ ఏంటంటే ద థీమ్ ఆఫ్ దిస్ ఈజ్ కైరోస్. కైరోస్ యాజ్ అ గ్రీక్ వర్డ్ అనమాట. కైరోస్ అంటే ఇట్ ఈస్ అ సెట్ టైం, అపాయింటెడ్ టైం, రైట్ టైం. ఎస్తేర్ గ్రంథంలో చూస్తే అన్నీ అలాగే ఉంటాయి. ఎగ్జాక్ట్ ఆ టైంకి ఆ వ్యక్తి అక్కడికి వచ్చాడు, ఆ టైంకి అది జరిగింది, ఈ టైంకి ఇది రాయబడింది, ఈ టైంకి నాకు నిద్ర పట్టలేదు. ఇట్లా చూస్తే ఇట్స్ సో వండర్ఫుల్ హౌ గాడ్ కంట్రోల్స్ టైమ్. హీఈస్ ద లార్డ్ ఆఫ్ టైమ్స్ అండ్ హీఈస్ ద లార్డ్ ఆఫ్ సీజన్స్. హల్లెలూయా. అండ్ గాడ్ హోల్డ్స్ టైమ్స్ అండ్ సీజన్స్ ఇన్ హిస్ హ్యాండ్స్. కాలములు సమయంలో ఆయన అధీనంలో ఉన్నాయి. కాలమును ఆయన పరిపాలిస్తున్నాడు. కాలమునకు అతీతుడు దేవుడు. గాడ్ ఈజ్ అవుట్ ఆఫ్ టైం కదా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు అనువాడు. ఆయనకి టైం లేదు. హీస్ అవుట్ ఆఫ్ టైం, బట్ స్టిల్ హీ హోల్డ్స్ టైమ్స్ ఇన్ హిస్ హ్యాండ్స్ అండ్ హీ కంట్రోల్స్ దోస్ టైమ్స్ అండ్ సీజన్స్. అండ్ దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ చర్చ్. హల్లెలూయా. These are the end times. These are the times of church of Christ. These are the times of bride of Christ. అందుకనే ప్రభు నాకు ఈ గ్రంథాన్ని జ్ఞాపకం చేసినారు అనేటువంటి విషయాన్ని నేను గ్రహిస్తూ వచ్చినాను. సెవరల్ థింగ్స్ అట్లా చూసారా. మూడవ, అండ్ వై వి లవ్ బుక్ ఆఫ్ ఎస్తేర్. ఐ హోప్ యూ ఆల్ లవ్ దిస్ బుక్ ఆఫ్ ఎస్తేర్. ఎందుకు అంటే నేమ్ ఇండియా ఇస్ మెన్షన్డ్ ఇట్ కదా. మనందరికి చాలా ఇష్టమైన గ్రంథము. వి ఫీల్ సో ప్రౌడ్. హిందూ దేశం, ఐథియోపియా మొదలుకొని హిందూ దేశం వరకు ఆయన 120 ప్రావిన్సెస్ని కింగ్ అహష్వరేషు పరిపాలిస్తున్న సమయంలో ఎంత వైభవము, ఎంత గొప్ప పరిపాలన అందరికి చూపించుకోవడానికి ఆయన అందరినీ మరి అక్కడ పోగు చేసి, రాజులని, అధికారులని, సైన్యాధిపతులని పోగు చేసి అక్కడికి వష్టిని, రాణి అయినటువంటి వష్టిని, మరి ఎంతో సౌందర్యవతి, ఎంతో ఏబుల్ క్వీన్, ఆమెను రమ్మన్నప్పుడు ఆమె రాలేదు కదా. ఆమె రాలేదు ఎందుకంటే ఆయన తాగేసి ఉన్నాడు, గోలగోలగా ఉంది ఆ పరిస్థితి. అక్కడ రావడానికి ఆమె ఇష్టపడలేదు. సీ హౌ గాడ్ టర్న్స్ సిట్యుయేషన్స్ అరౌండ్. ఆమె ఆ రోజు వచ్చుంటే నథింగ్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ ఎస్తేర్స్ లైఫ్. ఏమేన్. కానీ ఆమె ఆ రోజు రాంది, ఎస్తేర్కి అది ఫేవరబుల్ అయిపోయింది కదా. సో లైక్ దట్ గాడ్ టర్న్స్ ఎవ్రీ సిట్యుయేషన్ ఫర్ అవర్ గుడ్ అండ్ ఫర్ అవర్ గ్లోరీ. మరి అలాగా తిరస్కరింపబడింది కాబట్టి రాజు ఆస్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సలహా ఇచ్చారు. రాణియే రాజుని తిరస్కరిస్తే రేపు మా వైఫ్స్ ఏం చేస్తారు, ఎవరైనా గౌరవిస్తారా? ఈ 120 ప్రావిన్సెస్లో ఉన్న రాజులు, ఆ రాణులు వాళ్ళకి రాజులకు రెస్పెక్ట్ ఇస్తారా? అసలు మా ఇండ్లలో పరిస్థితి ఏంది, మా వైఫ్స్ ఎవరైనా మాకు రెస్పెక్ట్ ఇస్తారా? రాజునే తిరస్కరించింది రాణి అంటే ఎట్లా? ఏమని తీసే, ఇంకెప్పుడు ఏమని రావద్దని చెప్పేసి అపాయింట్ అనదర్ న్యూ క్వీన్ అని చెప్పేసి సలహా ప్రకారము ఒక ఆర్డర్ వెళ్ళిపోయింది. అండ్ ఆల్ ద యంగ్ విమెన్, బ్యూటిఫుల్ వైజ్ యంగ్ విమెన్ ఆఫ్ ద నేషన్ అందరూ మరి అంతఃపురంలోనికి వచ్చేసారు. వాళ్ళ పరిమళ కార్యాలు అవన్నీ పూర్తవుతూ ఉన్నాయి. అండ్ వన్ యంగ్ లేడీ ఫౌండ్ ఫేవర్ కదా. అక్కడ ప్రిపేర్ చేశాను నపుంసకుల అధిపతి దగ్గర కూడా ఆమెకు ఫేవర్ వచ్చింది. ఆమెకు రైట్ థింగ్స్ ఇచ్చి రైట్ టైంలో రాజు దగ్గర పంపించేసాడు. ఆమె సెలెక్ట్ అయిపోయింది. వండర్ఫుల్. ఆమె ఎలా రాణి అయింది అనేటువంటి విషయం మనకు తెలుసు. దెర్ వాజ్ నథింగ్ ఎక్స్ట్రా దట్ షీ డస్. ఓన్లీ వన్ థింగ్, హౌ ఎస్తేర్ బికమ్ క్వీన్ అంటే ఫేవర్. అక్కడ దయ పొందుకుంది ఆమె అంతే. షీ వాజ్ నాట్ యాజ్ బీ ఇమాజిన్ చాలా ధైర్యశాలి, చాలా జ్ఞానం కలిగింది, చాలా అందవర్తే, చాలా ఏవేవో అనుకుంటాం కదా అడ్జెక్టివ్స్ పెట్టుకొని. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వై ఎస్తేర్ గాట్ సెలెక్టెడ్ టు బీ ద కింగ్ టు క్వీన్ టు కింగ్ అహష్వరేష్ వాజ్ God's favor was upon her. Amen. Today you and I, the church of Jesus Christ, we have such favor upon us. Amen. అలాంటి మరి ఆమె రాణి అయిన ఆ సమయంలో
థింగ్స్ వర్ చేంజింగ్. ఇంకొక వ్యక్తికి ప్రమోషన్ వచ్చేసింది అక్కడ. వినో హామాన్కి అక్కడ రాజు ఆయనను ఘనపరిచి హెచ్చించి మంచి టాప్ మోస్ట్ పొజిషన్లో పెట్టినప్పుడు అక్కడున్న యూదులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి మరి రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనకు వంగాలి, నమస్కరించాలి అనే ఒక ఆర్డర్ కూడా ఇచ్చేసాడు కింగ్. అంత గొప్ప ప్రమోషన్ వచ్చింది హామాన్కి. ఇంకా సార్ని మనం పట్టుకోలేని విధంగా అయిపోయాడు. అందరూ ఆయనకు మొక్కుతున్నారు. కానీ మరి మనకు తెలుసు రాణి అయినటువంటి మరి లేదా హదస్సా, ఎస్తేర్ ముందు పేరు ఏంటండి హదస్సాకి ఒక అన్నయ్య ఉన్నాడు, వాళ్ళ బాబాయ్ కొడుకు. కానీ ఆమెను అడాప్ట్ చేసుకొని ఆమెను పెంచి దైవికమైన మార్గాల్లో పెంచి మరి ఆమెను కనిపెడుతూ ఆ రాజ మందిరం యొక్క గేట్స్ దగ్గర ఎప్పుడు ఆయన ఉంటూ ఆమె మంచి బాగోగులన్నీ పరిశీలిస్తూ ఆమె మంచి చెడ్డలన్నీ చూసుకుంటూ ఆ రాజు గేట్ దగ్గరే ఆయన ఉంటున్నాడు అనమాట. ఆ మొర్దెకై గొప్ప విశ్వాసి, గొప్ప దైవజనుడు. ఆయన ఏం చేసినాడు, ఓకే రాజు గ్రేటే, రాజు అపాయింట్ చేసిన హామాను గ్రేటే, బట్ దేర్ ఇస్ ఎ గ్రేటర్ గాడ్ దట్ ఐ సర్వ్. దెర్ ఆర్ ప్రయారిటీస్. వీళ్ళంతా ప్రయారిటీయే. అఫ్ కోర్స్ మేము గౌరవిస్తాం, ప్రతి అధికారిని అధిపతులని మేము గౌరవిస్తాం. కానీ దేవునిని మేము కాంప్రమైజ్ కాము. దేవుని పట్ల ఆయన మాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ నీ దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కి ఆయన మాత్రమే ఆరాధించాలి అనేటువంటి ఈ ఆజ్ఞని మేము ఉల్లంఘించి మేము మనుషులకి రెస్పెక్ట్ చేయం, ఆనర్ చేయం. హీ వాజ్ డిటర్మైండ్. ఎన్నిసార్లు సైనికులు చెప్తా ఉన్నారు, ఏయ్ నువ్వు నమస్కరించు, ఏంటి నువ్వు ఒక్కడే వంగకుండా ఉంటావు, నమస్కరించి చెప్తున్నారు. నో వే. ఎంతమంది ప్రేరేపించినా హామాన్ లొంగలేదు. ఆయన విశ్వాసాన్ని ఆయన కాంప్రమైజ్ కాలేదు. హీ డిడ్ంట్ కాంప్రమైజ్ ఆన్ హిస్ ఫెయిత్. మరి అలాగా ఉంటున్న క్రమంలో ఈ విషయం ఎప్పుడైతే హామాన్కి తెలియబడిందో, ఈ మొర్దెకై ఒక్కరిని చంపడం స్వల్పమైన విషయము, చిన్న విషయము, ఇలా కాదు వీళ్ళ సంగతి. మొర్దెకై ఏ జాతికి చెందినవాడు కనుక్కోండి, ఆ జాతీయ లేకుండా చేద్దాము, ఆ జనాంగమే లేకుండా చేద్దాము అని చెప్పేసి మరి యూదుడైనటువంటి మొర్దెకై జనాంగమైనటువంటి యూదులందరినీ చంపించాలనేటువంటి ఒక కుతంత్రం చేసి రాజా మరి యూదులు అనేటువంటి వాళ్ళు వేల కొలది మంది పరిపాలించేటువంటి స్థలాల్లో ఉన్నారు. వీళ్ళని మనం ఇలా వదిలేస్తే వీళ్ళు తిరుగుబాటు చేసి మిమ్మల్ని జయించేసే ఒక ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ చంపేసేయాలి. మనం వినే న్యూస్ కూడా ఇలాగే ఉంది కదా, ఇలా వీళ్ళందరినీ చంపేసేయాలి, వీళ్ళు లేకుండా తుడిచిపెట్టేసేయాలి. కాబట్టి ఒక ఆజ్ఞ ఇవ్వండి, వీళ్ళందరినీ ఒక రోజున మనము ఫలానా రోజున మరొక చీట్లు వేశారు. ఆ చీట్లు వేసి ఒక డేట్ వచ్చింది, లాస్ట్ మంత్లో 13th డే 14th డే మనము వాళ్ళ నాశనం చేసేద్దామని ఒక తీర్మానం తీసుకొని ఆ స్క్రైబ్స్ అందరినీ పిలిచేసి లెటర్స్ రాసేసినారు. ఈ 120 ప్రావిన్సెస్కి లెటర్స్ వెళ్ళిపోయినాయి. వీళ్ళని యూదులు అన్నవారు లేకుండా వాళ్ళందరినీ నాశనం చేసేయాలనేటువంటి ఒక తీర్మానం, ఒక లెటర్ అన్ని ప్రావిన్సెస్కి అన్ని దేశాలకి వెళ్ళిపోయిన సందర్భంలో మరి మొర్దెకైకి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఆయన వెంటనే బట్టలు చించుకొని గోనె పట్టె కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ గట్టిగా ఎలుగెత్తి ఏడుస్తూ ఆ వీధులలో తిరుగుతూ మరి ఆ రాజు ఆవరణం వరకు మాత్రం వస్తున్నాడు, కానీ ఆ లోనికి రావట్లేదు. ఎందుకంటే గోనె పట్టు కట్టుకొని రాజు మరి అంతఃపురం దగ్గరికి రాకూడదు కాబట్టి. అలాగా వెళ్తున్నప్పుడు ఈ న్యూస్ ఎస్తేర్కి వచ్చేసింది. ఎస్తేర్ వెంటనే కొత్త బట్టలు తీసుకుని వాళ్ళ బాబాయ్ లేదా వాళ్ళ పిన్న తండ్రి లేదా వాళ్ళ అన్నయ్య అన్నటువంటి మొర్దెకైకి పంపించేసి వెంటనే బట్టలు మార్చుకోవాలి, ఇలా ఉండకూడదని చెప్పండి అంటే, అసలు జరిగింది ఇదమ్మా అని చెప్పి ఆయన మళ్ళీ తిరిగి మరి ఆ నపుంసకుని ద్వారా న్యూస్ పంపించేసి మనందరినీ యూదులైన వారిని నాశనం చేయడానికి రాజు ఒక ఆజ్ఞని విడుదల చేశారు. సో డేట్న అందరినీ చంపేయబోతున్నారు, అందరినీ నాశనం చేయబోతున్నారు. నేను ఎలా కామ్గా ఉండను, క్వైట్గా ఉండను? ఒక దేశం, ఒక జనాంగము నాశనం అయిపోతుందంటే నేను ఎలాగ క్వైట్గా మంచి కొత్త బట్టలు వేసుకొని సరదాగా ఎలా ఉండగలను అని పంపించినప్పుడు మొర్దెకై చెప్పాడు, నువ్వు వెళ్ళి రాజుకి క్లియర్గా చెప్పాలి, ఇది తప్పు, ఇలాగ జరగకూడదు, లేదా వాళ్ళు ఏం కీడు చేయలేదు కాబట్టి వాళ్ళని ఇలా నాశనం చేయడం సరికాదని నువ్వు వెళ్ళి రాజు దగ్గర ఒక విన్నపం చేయాలి. యూ హ్యావ్ టు మేక్ ఎ రిక్వెస్ట్ బిఫోర్ ద కింగ్ అంటే ఎస్తేర్ అంటది, అమ్మో రాజు దగ్గర పిలవకుండా వెళ్తే ఏమైనా ఉందా? రాజు దగ్గరికి ఆయన పిలవకుండా వెళ్ళినట్లయితే ఎవరైనా కానీ వాళ్ళు
మరి మరణ పాత్రులు, అన్లెస్ రాజు ఆయన రాజదండాన్ని, ఆ బంగారు రాజదండాన్ని వారి వైపు ఇలా చూపిస్తే తప్ప నేను లోపలికి ఎంటర్ అవ్వడము, రాజు చూసి మిగతా వాళ్ళు చూసి ఆయన రాజదండం చూపించలేదు అంటే నా పని అవుట్, నేను చచ్చిపోతాను, నేను ఎలా వెళ్తాను బాబాయ్ అని ఆమె మళ్ళీ రిప్లై పంపించింది. వెంటనే మొర్దెకై ఏమంటున్నాడో చూద్దాం. చూడండి, ఎస్తేర్ గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనము. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనసులో తలంచుకొనవద్దు. ఈరోజు మనం అనుకుంటున్నాము మనము ఛత్తీస్గఢ్లో లేం కదా, తెలంగాణలో ఉన్నాం కదా, మనకి ఏం ప్రాబ్లం లేదు, వీఆర్ ఇన్ ఎ కంఫర్ట్ జోన్, వీ హ్యావ్ ఫ్రీడమ్ టు వర్షిప్. ఎక్కడంటే అక్కడ చర్చెస్, ఎక్కడంటే అక్కడ ఓపెన్ ఎయిర్ మీటింగ్స్, కంఫర్ట్ జోన్ అనుకుంటున్నాం కదా. ఎస్తేర్ లాగానే ఉన్నాం మనం కూడా. మరి మొర్దెకై లాగా పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. రాజ మందిరంలో ఉన్నా కాబట్టి నేను సేఫ్గా ఉన్నాను, నువ్వు తలంచొద్దు, నేను తప్పించుకుంటానని తలంచవద్దు. నీవు ఈ సమయం ముందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నువ్వు కాకపోతే ఇంకొక దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు కాపాడాలి అనుకున్నప్పుడు ఆయన ఎవరి ద్వారా అయినా జరిగిస్తారు. అయితే ఈరోజు ప్రార్థించడానికి మరి తెలుగువారిగా లేదా భారతీయులుగా మనకి ఇవ్వబడిన ఆధిక్యత క్రైస్తవులుగా ఏంటి అంటే, మనము వారి కొరకు బద్దలైన సందులలో నిలబడి విజ్ఞాపన ప్రార్థన చేయడం అనేది మనకి ఇవ్వబడిన ధన్యత. అంతేగాని ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం, ఓ చాలా గ్రేట్ కాదు. మీరు కాకపోతే రాళ్ళు ప్రార్థిస్తే, రాళ్ళు కేకలు వేస్తే, రాళ్ళు స్తుతిస్తాయి కదా. ఎవరు మనకి ఇవ్వబడినటువంటి మరి నీకు ఇచ్చే మంచి అవకాశం అనుకో, కాకపోతే నువ్వు తప్పించుకుంటావు అనుకోకు, నీవు నీ ఇంటి వారు నశించిపోతారు. కానీ దేవుని బిడ్డలకు కాపుదల, దేవుని బిడ్డలకు కార్యము, సహాయం ఎక్కడ నుండైనా వస్తుంది అని మొర్దెకై పంపించినప్పుడు ఒక మాట అంటున్నాడు, చాలా నా హృదయానికి హత్తుకున్నటువంటి మాట. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పాను. హల్లెలూయా. నీవు ఈ సమయం కొరకే, ఫర్ దిస్ టైమ్ యూ హ్యావ్ కమ్ టు ద కింగ్స్ ప్యాలెస్, యు రిమెంబర్ ఇట్. ఈ సమయం కొరకే నువ్వు వచ్చావేమో. ఇదిగోండి, ఈ అంత్య దినములలో మనం ఉన్నాము, ఈ సమయంలో ఈ రోజుల్లో మనం ఉన్నాము. అలాగనే ఈ చర్చ్లో ఇవాళ ఇక్కడ ఉన్నాము. దిస్ ఈజ్ ఆల్ గాడ్స్ ప్లాన్. డోంట్ థింక్ ఇదేదో యాక్సిడెంటల్గా, కోఇన్సిడెంటల్గా అవుతుంది, లేదా ఇవాళ నేను ఇలా మా తల్లిదండ్రులకి నేను పుట్టానంటే నేను ఒక యాక్సిడెంట్ కాదు. నథింగ్ ఈజ్ అన్ యాక్సిడెంట్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. ఆయన సమస్తమును పరిపాలిస్తున్న అధిపతి, ఆయనకు సమస్తము పైన అధికారం ఉంది. సమస్తము ఆయన చిత్త ప్రకారంగానే జరుగుతుంది. ఎవ్రీ సింగిల్ థింగ్, ఎవ్రీ సింగిల్ మూమెంట్. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ జాబ్ చేస్తున్నావు, నువ్వు ఏం స్టడీ చేస్తున్నావు, ఏ కోర్స్ చేస్తున్నావు, నువ్వు మరి ఏ చర్చ్కి వెళ్తున్నావు, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ గాడ్స్ ప్లాన్స్. ఆమేన్. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. నిద్ర వచ్చిన వారు బిగ్గరగా ఆమెన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. మరి అలాంటి దిస్ ఈజ్ the time, the appointed time. Think about it. If this is the time for which you have come to God's palace, ఈ సమయం కొరకే నువ్వు వచ్చావేమో, నువ్వు జ్ఞాపకం చేసుకో అనేటువంటి హెచ్చరికని ఎప్పుడైతే మొర్దెకై చెప్పాడో వెంటనే ఎస్తేర్ థాట్ ప్రాసెస్ మారిపోయింది. తర్వాత వచనంలో, అప్పుడు ఎస్తేర్ మొర్దెకైతో మరలా ఇట్లా, నేను నీవు పోయి షూషను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగానును నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించును. మరి ఎప్పుడైతే అమ్మో అయ్యో అనుకున్న ఎస్తేరు మొర్దెకై హెచ్చరికను బట్టి ఏమంటుంది, ఇప్పుడు నాకు తెలుసు ఉపవాసించి ప్రార్థిస్తే దేవుని శక్తి ఎలాగ రిలీజ్ అవుతుందో ఆమె జ్ఞాపకం చేసుకుంటుంది. అలాగనే చరిత్రలో ఎలాగ ఉపవాస ప్రార్థనలు జీవితాలను, దేశాలను మార్చేసాయి ఆమె జ్ఞాపకం చేసుకుంది. మీరు వెళ్ళి 3 రోజులు నా కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిస్థితి కొరకే ఉపవాసం ఉండి 3 రోజులు ప్రార్థన చేయండి. నేను నా పనికెత్తలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత నేను రాజు దగ్గరికి వెళ్తా, ఏమైతే అది అవుతుంది. నశిస్తా, ఒకవేళ నేను చచ్చిపోయినా పర్వాలేదు, రక్షణ మాత్రం ఆయన బిడ్డలకి, యూదులకు కలగాలి అని ఆమె మొత్తం చేంజ్ అయిపోయింది. ఒక హెచ్చరిక,
అలాంటి హెచ్చరించే వారు కావాలి. ఈరోజు మన చెవులు దురద చెవులు గలవారి లాగా మరి క్రైస్తవులని సమృద్ధి, స్వస్థత ఇవన్నీ నైస్, ఇట్స్ ఆల్ గుడ్. దేవుడు ఆయన బిడ్డలకు ఇవ్వలేని ఆశీర్వాదం ఏదే ఉండదు. మరి ఏది కూడా మరి ఆయనను ప్రేమించే వారికి, ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. కానీ అవే లక్ష్యంగా, అవే గురిగా మరి మేమైతే కంఫర్ట్ జోన్లో ఉన్నాము, ఏం జరిగితే అది అవుతుంది అని దేవుని రాజ్యం గురించి విస్మయించి తిరుగుతున్నటువంటి విశ్వాసులకు ఈరోజు మొర్దెకై లాంటి వారు కావాలి. మొర్దెకైలాగా నిలబడి హెచ్చరించే వాళ్ళు, ఎంకరేజ్ చేసే వాళ్ళు, ప్రేరేపించే వాళ్ళు, ప్రోత్సహించే వాళ్ళు, బలపరిచే వాళ్ళు, ఉపవాస ప్రార్థనలకై వారిని సమకూర్చే వాళ్ళు, భారం కలిగిన వారు, దేవుని రాజ్యం కొరకై కన్నీటి ప్రార్థనలతో, ఉపవాస ప్రార్థనలతో ఆయన కొరకు, ఆయన రాజ్యం కొరకు నిరంతరము మరి శ్రమించేటువంటి, ప్రార్థించేటువంటి ప్రార్థనా యోధులు, ప్రార్థనా వీరులు లేవాలి ఈరోజు క్రైస్తవ్యంలో. నమ్మిన వారు మరి అలా ఉండవాలని నిర్ణయించుకునే వారు కూడా ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. మరి ఈ తర్వాత మనకు తెలుసు వారు ఎలాగ చెప్పారు అలాగే మొర్దెకై చేశాడు. వాళ్ళందరూ ఉపవసించారు, ఎస్తేర్ కూడా ఉపవాసం ఉంది. ఆ తర్వాత ఆమె అప్పుడు వచ్చిందండి ధైర్యం. ఏదైతే మనం చెప్తాం కదా, ఎస్తేర్ వాజ్ అ కరేజియస్ క్వీన్ అని చాలామంది పేర్లు పెడతారు క్రైస్తవుల ఆడపిల్లలు అంటే, ఎస్తేర్, రూత్, మేరీ. ఎందుకు అంటే ఇక్కడ వచ్చింది ఆ ఉపవాస ప్రార్థనలో ఆమె బలం పొందుకుంది, ఆ ధైర్యం వచ్చింది ఆమెకి. ధైర్యంగా రాజు సన్నిధానంకి వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు ఆమెకి ఆ కటాక్షం ఇచ్చారు. కాబట్టి వెంటనే రాజు ఆ రాజదండాన్ని, ఆ బంగారు రాజదండాన్ని ఆమె చూపినప్పుడు, ఏం కావాలి రాణి ఎస్తేర్, నా రాజ్యంలో ఒక సగభాగమైనా నేను నీకు ఇచ్చేస్తా అని చెప్పు అని బ్యూటిఫుల్ ఫేవర్ ఆయన అక్కడ చూపిస్తూ ఉన్నాడు. మరి ఆమె ఆ ఖైరోస్ మూమెంట్లో అక్కడ ఎంటర్ అయింది. గమనిస్తున్నారా? ఈ సందర్భాలు అన్నీ మనం గమనిస్తున్నప్పుడు రైట్ టైంలో జరుగుతూ ఉంటాయి. అనేక విషయాలు ఉంటాయి, కానీ సమయాభావం వల్ల అన్ని ధ్యానించలేం. కానీ కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మరి రైట్ టైంలో ఆమె రైట్ ఫేవర్ పొందుకుంది. వెంటనే ఎస్తేర్, రాజా నా జనాంగం నశించిపోతుంది మీరు చెప్పి, షీ వాజ్ లుకింగ్ ఫర్ అ రైట్ టైం. అమ్మ కనిపెట్టుకొని ఉంది, రాజా మీరు మీతో పాటు హామాన్ కూడా మీరు మా దగ్గరికి ఒక డిన్నర్కి రావాలి, అలా వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను నాకేం కావాలో అని కోరుకుంది. అలాగే వాళ్ళిద్దరు వచ్చారు, భోజనం చేశారు, అంతా అయిపోయింది. అప్పుడు కూడా ఏమీ మాట్లాడలే రాణి ఎస్తేరు కదా, ఏం తొందరపాటు లేదు. షీ వాజ్ వెరీ కాషియస్, షీ వాజ్ వెరీ కంట్రోల్డ్. టైం కొరకు వెయిట్ చేస్తుంది, రైట్ టైం కోసం. వన్ డే డిన్నర్ అయిపోయింది. ఇప్పుడు చెప్పు రాణి ఎస్తేర్, ఏంటి నీకు కోరిక ఏంటి అంటే, రాజా రేపు మీరు డిన్నర్కి మళ్ళీ రావాలి, నేను మీకు చెప్తాను ఏంటి. షీ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ రైట్ టైం. హామాను కూడా భోజనం చేసుకొని వెళ్ళిపోయాడు, డబ్బా వేసుకుంటున్నాడు. రాజుతో పాటు నన్ను తప్ప ఎవరిని పిలవలే. రాజు నాకు ఎంత గణపరిచాడో చూడండి, ఎంత ఆనర్. రాణి కూడా నన్ను ఎగ్జాల్ట్ చేస్తుంది, నన్ను ఆనర్ చేస్తుంది, గణపరుస్తుంది. నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ చెప్పించుకొని అందరిని ఫ్రెండ్స్ని పిలుచుకొని ఆయన సెల్ఫ్ డబ్బా వేసుకుంటున్న క్రమంలో ఎన్ని ఉన్నా కానీ నాకు ఒక్క ప్రిక్కింగ్ ఉన్నది. మొర్దెకై నాకు మొక్కలేదు కదా, మొర్దెకైకి ఒక పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వెంటనే ఒక గ్యాలో ప్రిపేర్ చేసేసినాడు. ఒక ఉరికొయ్యను ప్రిపేర్ చేసి, 50 అడుగుల ఉరికొయ్యను ప్రిపేర్ చేసి మరి ఉంటున్న క్రమంలో ఆ రోజు రాత్రి రాజుకు నిద్ర పట్టట్లేదు అంటండి. అదే రాత్రి రాజుకు ఎందుకు నిద్ర పట్టలేదో కదా, ఆలోచిస్తున్నారా? నిద్ర పట్టకపోతే పాటలు పాడిపించుకోవచ్చు ఆయన, లేకపోతే ఇంకా ఏదైనా బుక్ తీసి, కానీ ఒక్క బుక్ కోసం ఆయన మెన్షన్ చేసి క్రానికల్స్ తీసుకురండి 6వ అధ్యాయం మనం చూసినప్పుడు, ఆ రాత్రి నిద్ర పట్టుకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథమును తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. రాజ్యపు సమాచార గ్రంథం, ద క్రానికల్స్ ఆఫ్ కింగ్స్ని తీసుకొచ్చి చదవమని చెప్పినప్పుడు అక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే, ఒకసారి 2 నపుంసకులు రాజుని చంపాలని వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు మొర్దెకై ఆ మాట విని ఆ న్యూస్ని రాజులకు అందించినప్పుడు రాజు ప్రాణము కాపాడబడింది. అది ఎప్పుడో జరిగిన విషయము. ఆ క్రానికల్స్, ఆ రాజు సమాచార గ్రంథంలో రాయబడినటువంటి విషయం అప్పుడు చదివి వినిపించినప్పుడు, అవునా మొర్దెకై చెప్తే నా ప్రాణం కాపాడబడింది. ఓకే, ఏమి ఇచ్చారు ఆయనకి గిఫ్ట్, ఆయనకి ఏమి ఇచ్చారు, దానివల్ల ఏమైనా ఆనర్ చేశారు, ఏం ప్రైజ్ ఇచ్చారు, ఏం గిఫ్ట్ ఇచ్చారంటే ఏమీ ఇవ్వలేదు రాజా అంటే, ఓకే రాజు ఆలోచిస్తున్నప్పుడు అదే మూమెంట్లో హామాను అక్కడికి వచ్చాడండి. సి ఖైరోస్ మూమెంట్స్, రైట్ టైం,
వచ్చాడు. హామాన్ ఎవరు అక్కడ ఉన్నది అంటే హామాన్ అన్నారు. హామాన్ బయటలోనికి రానివ్వండి అన్నప్పుడు ఆయన లోనికి వస్తే, హామాను ఎవరైనా రాజుని కాపాడినప్పుడు రాజు వారిని ఆనర్ చేయాలి అంటే, రాజు వారిని మరి తెలుగు ఘనపరచని అపేక్షించి వాడికి ఏం చేయాలి అని అంటారు. అంటే హామాన్ అనుకున్నాడు, ఇంకెవరిని రాజు ఆనర్ చేసేది నన్నే, నాకే కదా, నా గురించే ఈ ప్లాన్ అంతా అని చెప్పేసి హామాన్ చెప్తున్నాడు, రాజు ఎక్కేటువంటి గుర్రాన్ని తీసుకురావాలి, రాజవస్త్రం చేయాలి, ఆ రాజు కిరీటం పెట్టాలి, అలాంటి వారిని ఒక ప్రశస్తమైన రాజు అధిపతి ముందు వెళ్తూ ఆయనను వెంట నడిపించుకుని వెళ్ళి ఆయన ఊరంతా ఊరేగించి, ఇదిగో రాజు ఘనపరచుని అపేక్షించి వాళ్ళని ఇలాగా ఘనపరుస్తాడు అని చాటింపు వేయాలి అంటే, వెంటనే రాజు చెప్తున్నాడు, ఓకే హామాన్ గో, ఇలాగే నువ్వు మొర్దెకై కోసం చేయి, ఇలాగే నువ్వేమేమి చెప్పావు కదా, రాజ వస్త్రము, రాజ కిరీటము, రాజు అశ్వము, రాజు హార్స్ మీద నూరేగించి ఇలాగ మొర్దెకై చేయి. ఎందుకు అంటే ఆయన నా ప్రాణాన్ని కాపాడినటువంటి వ్యక్తి, ఆయనకి ఇప్పుడు వరకు మనం ఏం చేయలేదు. సో వెంటనే శీఘ్రంగా ఉంటుంది బైబిల్, వెంటనే యు డూ ఇట్ ఇమ్మీడియట్లీ అని అన్నాడు. కైరోస్ మొమెంట్. మరి ఎక్కడైతే ఉరి తీయాలి అనుకున్న హామానే రాజు అశ్వం మీద ఆయనను ఎక్కించి రాజవస్త్రం ధరించి రాజకిరీటం పెట్టి మొర్దెకైని ఊరేగిస్తున్నాడు. ఊరేగించి చెప్తా ఉన్నాడు కూడా, రాజు ఘనపరచని అపేక్షించమని ఇలాగా చేస్తారు అని చెప్తూ, రాత్రి అయ్యేసరికైనా డౌన్ అయిపోయినాడు, షేమ్ అయిపోయినాడు, అది వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది, అయ్యో ఇలాగ జరిగిపోయిందని వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన భార్య చెప్తుంది, వీళ్ళ దేవుడు మామూలు దేవుడు కాదు, వాళ్ళతో పెట్టుకోకు నువ్వు చెప్తానే ఉంది. ఈ లోపలనే మళ్ళీ వెంటనే సోల్జర్స్, దట్ వెరీ మూమెంట్ సోల్జర్స్ వచ్చేసి సెకండ్ డే డిన్నర్కి క్వీన్ ఎస్తేర్ దగ్గరికి వెళ్ళవలసిన టైం అయిపోయింది రండి అని హామాన్ని తీసుకెళ్ళిపోయారు. తీసుకువెళ్ళినప్పుడు భోంచేస్తున్నప్పుడు అప్పుడు రాణి అని ఎస్తేర్ అంటుంది, రాజా నా జనాంగము, నీ భార్య నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు కదా, అలాంటి నా జనాంగాన్ని నాశనం చేయడానికి ఒక ఆజ్ఞ వెళ్ళింది, దీన్ని మీరు తిరగ రాయాలనేదేనా కోరికంటే ఎవరు ఇలా చేసిందంటే, ఇదిగో ఈ దుష్టుడు ఈ హామాని అని వెంటనే నన్ను పాయింట్ చేసి చూపించేసింది, అక్కడే ఉన్నాడు ఆయన అదే పరిస్థితికి, దాని కొరకే పిలుచుకున్నాడు అన్నది ఆయనకు తెలియదు. ఈయన ద్వారానే ఇలాంటి ఒక రాంగ్ డిగ్రీ వెళ్ళింది, దీన్ని నువ్వు తిరిగి రాయాలి అని చెప్పినప్పుడు రాజుకు చాలా కోపం వచ్చేసింది. ఇలా చేశాడు ఆ హామాను అని వెంటనే గార్డెన్లోకి వెళ్ళిపోయి అటు ఇటు తిరుగుతూ రెస్ట్లెస్గా ఆలోచిస్తున్నాడు, ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది, నేను ఇంత హెచ్చించిన హామాన్ ఇట్లా చేశాడా, కానీ రానికేమో నేను అడిగాను, ఆమె ఏం అడిగితే అది ఇచ్చేస్తానని, ఈవెన్ హాఫ్ ఆఫ్ ద కింగ్డమ్ ఇచ్చేస్తానని ప్రామిస్ చేసేసినాను, ఇట్లా దాన్ని రెస్ట్లెస్గా తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు హామాను వంగి రాణి అని ఎస్తేర్ కాళ్ళ దగ్గరకు వచ్చేసి, కాళ్ళ బేరానికి వచ్చేసి, అమ్మ నువ్వే కాపాడాలి, నా ప్రాణం పోకుండా నువ్వే కాపాడాలి తల్లి, కాపాడాలి అని అడుగుతున్నప్పుడు రాజు అదే టైంలో, ద రైట్ టైం, రాజు ఎంటర్ అవుతూ చూసి, క్వీన్ని కూడా నువ్వు అసాల్ట్ చేస్తావా, నువ్వు రాణిని కూడా హింసించడానికి చూస్తున్నావా, ఎవరు అక్కడ అనగానే సిపాయిలు వచ్చేసారు. రైట్ టైంలో వాళ్ళ దగ్గర మరి ఏదైతే ముఖవస్త్రం ఉంటుంది కదా ఇలా కప్పేసి పట్టేస్తారు, అది వాళ్ళ దగ్గర ఉంది, అది ఆయన తల మీద వేసి వెంటనే పట్టుకొని వెళ్తుంటే ఏం చేస్తారు ఇతనికంటే వాళ్ళు సలహా ఇస్తున్నారు, ఒక ఉరికొయ్య చేశాడు రాజా మొర్దెకైని ఉరి తీయాలని చెప్పేసి ఈ దుష్టుడైన హామాన్ ఒక ఉరికొయ్యని చేశాడు, అదే ఉరికొయ్య మీద ఆయనని ఉరి తీయమంటారా అంటే ఎస్ డూ దట్, అది చేయండి అన్నప్పుడు ఏ ఉరికొయ్యను మొర్దెకై కొరకు సిద్ధపరిచినాడో హామాన్, అదే ఉరికొయ్య మీద హామాను ఉరి తీయబడ్డాడు. అప్పుడు రాజు కోపం అణిగింది. చూస్తున్నారా, గమనిస్తున్నారా రైట్ టైమ్స్ ఎలా ఉందో. ఆ నైట్ రాజుకు నిద్ర పట్టి ఉంటే, ఆ డిన్నర్ టైంలో హామాన్ ఆమె కాళ్ళ దగ్గర ఉండకపోయిండుంటే, సో మెనీ థింగ్స్ మన లైఫ్లో ఏదో జరుగుతూ ఉంటే మనము ఇవన్నీ ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోతున్నాయి, ఇలా వెళ్తుంది లైఫ్ అనుకుంటాం. బట్ గాడ్ హ్యాస్ ఆర్కెస్ట్రేటెడ్ ఎవ్రీ సింగిల్ ఈవెంట్ ఇన్ అవర్ లైఫ్స్. ఆమేన్. If you believe it, say amen. I want to remind each one of us. మీరు అనుకుంటొచ్చు నా లైఫ్లో లేట్ అయిపోయింది, నా కెరియర్ లేట్ అయిపోయింది, వివాహం లేట్ అయిపోయింది, గర్భఫలం లేట్ అయిపోయింది, సొంతలు కట్టుకున్న ఆలోచన లేట్ అయిపోయింది, పరిచర్య చేద్దాం అనుకున్నాను లేట్ అయిపోయింది, ఇన్ని ఇయర్స్ వచ్చేసినాయి, లేట్ 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 లేదా డిలే అనుకుంటున్నారా? గాడ్ ఈజ్ నెవర్ లేట్. ఒక సెకండ్ కూడా, ఒక మొమెంట్ కూడా, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా గాడ్ ఈజ్ నెవర్ లేట్. ఆయన బిడ్డలకు ఆయన ప్రణాళిక ఎంత క్లియర్ కట్గా ఎలా రాసి ఉంటుందంటే దట్ ఈజ్ కైరోస్.
కైరోస్ మూమెంట్స్, కైరోస్ టైం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనసు కలిగి ఉండుడి. ఎందుకు అంటే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనసు కలిగి ఉండుడి అని వాక్యం సెలవిస్తుంది. తగిన సమయం ఒకటి ఉంది, డ్యూ టైం, అపాయింటెడ్ టైం, రైట్ టైం. అలాంటి టైము మనకి రాబోతుంది. క్రైస్తవులమైన మనకు మన జీవితాల్లో క్రైస్తవ సంఘానికి ఒక రైట్ టైం రాబోతుంది, కైరోస్ టైం. దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ చర్చ్. Amen. This is the end time, and end time is the time of church. Bride of Christ will be glorified, will shine brighter and brighter. ఎన్ని అవాంతరాలు, ఎన్ని హింసలు, ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని వేదనలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరకాటాలు, ప్రభుత్వాల డిక్రీస్ ఏమీ రానివ్వండి, చర్చ్ విల్ బీ గ్లోరిఫైడ్ అండ్ బికమ్ బ్రైటర్ అండ్ బ్రైటర్. ఆల్ థింగ్స్ విల్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ అని వాక్యం సెలవిస్తుంది. ప్రతిదీ దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతాయి. గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్, మిస్టేక్స్, మిస్హ్యాపెనింగ్స్ ఏదైనా కానివ్వండి, మన సొంత వాళ్ళని కోల్పోయామేమో, మనం నష్టపోయామేమో, మనకు తెలీదు. ఎవ్రీథింగ్ గాడ్ విల్ టర్న్ ఇట్ అరౌండ్ అండ్ టర్న్ ఇట్ ఫర్ ఆర్ గుడ్ అండ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ హిజ్ నేమ్. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి న్యూస్ విన్నప్పుడు మనం హర్ట్ అయిపోకూడదు. అండ్ ద ఎండ్ ఆఫ్ ఇట్, టైం లేదు కాబట్టి ఐ జస్ట్ కంక్లూడ్ హౌ దిస్ స్టోరీ ఎండెడ్. వి ఆల్ నో, ఐ వాంట్ టు రిమైండ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ హౌ బ్యూటిఫుల్లీ గాడ్ టర్న్స్ అరౌండ్ సిచ్యుయేషన్స్ అని చెప్పేసి. ఏ డే అయితే యూదులను నాశనం చేయాలి అని ఎగ్జాక్ట్లీ చూసినారో, ద 13th day or 14th day ఆఫ్ లాస్ట్ మంత్, మన క్యాలెండర్లో ఒకవేళ మనం అనుకుంటే ఇట్ ఈస్ December 13th or December 14th అందరు డిస్ట్రాయ్ చేయడం వల్ల ఒక ప్లాన్ చేసినారో, ద సేమ్ డే యూదుల శత్రువులను చంపే విధంగా రాజు ఆ ఆజ్ఞను తిరగరాసి మళ్ళీ వెంటనే జరిగేటువంటి ముందుగానే అందరికీ ఉత్తరాలు వెళ్ళిపోయినాయి, అందరికీ ఆర్డర్స్ వెళ్ళిపోయినాయి. అండ్ యూదులు ఎవరైతే దుఃఖంతో, కన్నీరుతో, ఉపవాసంతో, గోనెపట్టుతో, రోదనతో, వేదనతో, బాధలతో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ శత్రువులని, 1000 మంది శత్రువులను హతమార్చి ఆ దినమున వాళ్ళు భయం లేకుండా ఉన్నారు. కాబట్టి ఆ దినమున ప్యూరీం అనేటువంటి ఒక పండుగగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారంట. పూరీము అంటే, పూరి అంటే లోట్స్ అన్నమాట. చీట్లు వేసి వాళ్ళు తీశారు, ఏ రోజు వీళ్ళని నాశనం చేయాలా, వీళ్ళని ఎలాగా చంపేయాలా, లేకుండా తుడిచిపెట్టేయాలని వాళ్ళు ఎక్కడైతే ఏ రోజైతే వాళ్ళు నిర్ణయించారు, ద సేమ్ డే గాడ్ మేడ్ ఇట్ అ ఫెస్టివల్. హల్లెలూయా. దేవుడు ఒక పండుగగా మార్చారు, ప్యూరీం అనే పండుగగా మార్చి వాళ్ళు గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, పేదవాళ్ళకి వాళ్ళు సహాయం చేయడానికి, అలాగా ఇప్పటికీ కూడా యూదులు ఆ రోజుని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఏ దినం అయితే ఒక జనాంగం నాశనమైపోతుందో అని భయపడిన దినాన్ని దేవుడు తరతరములకు ఒక పండుగ దినంగా దేవుడు మార్చేశారు. మన జీవితంలో కూడా మన కన్నీటిని ఆయన తిరిగి ఆయన మరి సంతోషంగా మారుస్తాడు, మన వేదనను స్తుతి వస్త్రంగా మారుస్తాడు. గాడ్ విల్ టర్న్ ఆ మౌర్నింగ్ ఇంటూ డాన్సింగ్. హీ విల్ టర్న్ అరౌండ్ ఆ సిచ్యుయేషన్స్. హీ విల్ మేక్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. మన పర్సనల్ లైఫ్స్లో, మన సంఘములో, మన సార్వత్రిక సంఘంలో దేవుడు హీఈస్ ఇన్ అబ్సల్యూట్ కంట్రోల్. మనం ఇలాంటివి విన్నప్పుడు చలించిపోయి, బాధపడిపోయి, మనం దుఃఖపడి, ఎస్ వీ హ్యావ్ టు ఇంటర్సీడ్ బట్ వీ షుడ్ంట్ లీవ్ అవర్ ఫెయిత్. ఇలాంటి చదువుకున్నప్పుడు ఇంత గొప్ప దేవుడా, కాలంలో సమయంలో ఆయన అధీనంలో ఉన్న ఇంత గొప్ప దేవుడా, ఓకే నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ యాక్సిడెంటలీ, దేవునికి తెలియకుండా ఏదో జరిగిపోతుంది, అయ్యో ఇలా అయిందా అనుకునేటువంటి దేవుడు కాదు కదా. హీ ఈజ్ ఇన్ అబ్సల్యూట్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీ సిచ్యుయేషన్ అండ్ హీ విల్ టర్న్ ఎవ్రీ సిచ్యుయేషన్ అరౌండ్ ఫర్ హిస్ గ్లోరీ అండ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ హిస్ చర్చ్. కాబట్టి అటు నిరీక్షణ విశ్వాసం కలిగిన వారమే మనము హింసింపబడుతున్న వారికై, హింసిస్తున్న వారికై ప్రార్థిస్తూ కూడా మరి యొక్క ప్యూరిం భారతదేశంలో అనుకున్నాం కదా. అంటే మనకి కూడా ఈ లెటర్ వచ్చింది యాక్చువల్లీ. ఇక్కడ ఉన్న యూదులకు కూడా ఒక తాకీదు, ఒక లెటర్ వచ్చేసింది. ఏంటి, మీరు మీ శత్రువులను మీరు హతమార్చేయచ్చు అండ్ యూ కెన్ సెలబ్రేట్. మళ్ళీ ఒకటి కూడా రాశారట, ఏంటంటే ఎవ్రీ ఇయర్ మీరు ఇది సెలబ్రేట్ చేసుకోవాలి, దిస్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్ అని ఒక ఇది వచ్చేసింది. యాజ్ క్రిస్టియన్స్ మనమైతే హిబ్రూ క్యాలెండర్ ఫాలో అవ్వము, హిబ్రూ పండుగలు చేయము, బట్ ఇన్ ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ సెలబ్రేట్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. ఆమేన్. వీ షుడ్ సెలబ్రేట్ ద పవర్ అండ్ మైట్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. ఆయన మార్చలేని పరిస్థితి లేదు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయనకు సర్వము సాధ్యమే. అలాంటి శక్తిని మనం పొందుకోవాలి. మనం కూడా పరిస్థితులని
అనుకూలంగా ఆయన మహిమ కొరకు మార్చాలి అంటే మనకు ఉన్నబడిన ఆయుధము ప్రార్థన. ద సీక్రెట్ ఆఫ్ ఎస్టర్స్ సక్సెస్ అండ్ మోర్దెకైస్ ఎగ్జాల్టేషన్, ఎవ్రీథింగ్. ద సీక్రెట్ వాజ్ వన్ థింగ్, దట్ 3 days ఫాస్ట్. అండ్ లెట్ us not ignore the power of fasting prayer and the power of prayer, submission to God. హదస్సా జీవితంలో ఒక క్యారెక్టరిస్టిక్ బాగా నచ్చింది నాకంటే, ఆమె ధైర్యము, ఆమె అందము, ఆమె అంతా ఉంది, కానీ వన్ థింగ్ ఎస్టర్ హ్యాడ్ వాజ్ సబ్మిషన్. గాడ్ ఈజ్ ఆల్సో టీచింగ్ అస్ టుడే. షీ సబ్మిటెడ్ టు మొర్దెకై. అయినా అన్న కదా, మరి నీ పేరేంటో నీ జాతి ఏంటో నువ్వు ఎవరికి చెప్పొద్దు అంటే ఆమె అలాగే ఉంది. ఇప్పుడు నువ్వు రివీల్ చేయి, నీ జనాలను నువ్వు కాపాడు అంటే ఆమె లోబడింది. వాట్ ఎవర్ హీ వాజ్ సేయింగ్, షీ వాజ్ ఒబేయింగ్, షీ వాజ్ సబ్మిటింగ్ టు ద అథారిటీ. మన జీవితంలో కూడా మన ఆఫీసర్సే కానివ్వండి, మన లీడర్స్ చర్చ్లో కానివ్వండి, మనము పని స్థలంలో కానీ, మన కాలేజెస్లో, స్కూల్స్లో, మన టీచర్స్, మన ప్రిన్సిపల్స్, మన ఆఫీసర్స్, అఫీషియల్స్, వాళ్ళకు కూడా వీ షుడ్ బీ ఇన్ సబ్మిషన్ టు దెమ్, సబ్మిటింగ్ టు దెమ్, బట్ not at the cost of our faith. Mordecai laga, we should always be reminded, not at the cost of our faith. God should be our top priority. మనం దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని కూడా మొదటి స్థానంలో ఉంచుతారు. అన్ని పరిస్థితుల్లోనూ ఆయన సంఘంకు మహిమకరంగా దేవుడు మారుస్తాడు. అలాంటి కృప మరి మన అందరికీ దేవుడు దయచేయను గాక.